యాకోబు మరణకాలం మందు కొడుకులతో చెప్పిన మాటలువి. ఆస్తుల పంపకాలు వేయలేదు. మీ బతుకులు బాగోలేదు, నేను వెళ్తున్నాను దేవుడి దగ్గరికి, మీరు వస్తారో లేదో గ్యారంటీ లేదు, మీ బతుకులు జాగ్రత్త. వాళ్ళ బ్రతుకు కాలం అంతానండి, వాళ్ళ జీవిత కాలం అంతా కూడా ఈ భూమి మీద మేము యాత్రికులం పరదేశులం అని వాళ్ళు ఒప్పుకుని ఏం చేశారు? ఒప్పుకుంటే సరిపోద్దు, పనికి ఒప్పుకున్నారు అనుకోండి. ఎప్పుడు వెళ్ళిపోవాలి పనికి? ఆయన 8 గంటలకు రమ్మంటే 8 గంటలకు వెళ్ళిపోవాలా. ఒప్పుకుని 10 గంటలకు వెళ్తున్నారు అనుకోండి, పొలంలోకి ఎదురుకుంటాడా? ఒప్పుకున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి అంటాడు. వీళ్ళు ఒప్పుకుని ఏం చేశారు చూడండి, తర్వాత అక్కడ చదవండి. విశ్వాసము గలవారై మృతి నొందిరి ఈలాగు చెప్పువారు వారు తమ స్వదేశమును ఏం వెతికారట వాళ్ళు? స్వదేశం అంటే మా సొంత దేశం ఏది, మేము భారతదేశం కదా, యాత్రికులం కదా. ఈ కుర్రవారపాలెం మా ఊరు కాదు, దొనకొండ మాది కాదు, ఈ ప్రకాశం జిల్లా మాది కాదు, ఈ ఆంధ్ర మాది కాదు, ఈ భారతదేశం మాది కాదు. ఎంతకే మా దేశం ఏది, మేము యాత్ర చేస్తున్నాం, మేము ఏ దేశానికి వెళ్ళాలని. ఆ స్వదేశాన్ని వాళ్ళు ఏం చేశారట? వెతికారట. మీరు ఎవరైనా వెతికారా? పరలోకం ఎక్కడ ఉంటుందండి, పరలోకం నేను ఎలాగెళ్ళాలండి, ఏం చేస్తే దేవుడు పరలోకాన్ని తీసుకెళ్తాడండి, నా యాత్ర ముగిసిపోయే లోపు నేను పరలోకం వెళ్ళాలండి. ఎవరు ఎత్తుకుతున్నారు? ఎందుకు ఎతకట్లేదు తెలుసా? గతం మరిచావు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాల్సిన గురి కూడా ఏమైంది? తప్పింది.